Hi guys, welcome back to my channel SF Tech World. సో టాపిక్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు యూట్యూబ్లో కొత్త రూల్ వచ్చింది కదా, 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచర్స్ ఆర్ 10 మిలియన్ వ్యూస్ అనేసి కొత్త ఫ్యూచర్ అయితే యూట్యూబ్ తీసుకురావడం అయితే జరిగింది. సో అందులో ఫస్ట్ మనకి మానిటైజేషన్ కావాలి అంటే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ లేకుంటే 10M వ్యూస్ షార్ట్స్కి మనకి 90 days 10M షార్ట్స్ 10M షార్ట్స్లో వ్యూస్ వచ్చిండాలి. లేదంటే 3000 వాచ్ అవర్స్ 1 year లోపు 365 days లో అయితే మనకి వచ్చిండాలండి. ఇది యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త మానిటైజేషన్ రూల్. సో మనకి టాపిక్ ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ ని మనం ఎలా గెయిన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీతో చెప్పబోతున్నాను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడడానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు అర్థమవుతుంది పూర్తిగా. ఇంకా నా ఛానల్ లింక్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో టాపిక్ లెక్కితే 500 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు యూట్యూబ్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇది కొంచెం టఫ్గానే ఉంటుందండి. సో ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను, ఎందుకంటే నేను కూడా కొత్తగానే ఛానల్ స్టార్ట్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. 500 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి అంటే మనం కొద్దిగా కష్టపడాలి, ఎందుకంటే ఫస్ట్ ఛానల్ మన చేతిలోనే ఉందన్నమాట. ఇప్పుడు మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మనం వైరల్ అయిపోం, మన వీడియోస్ పెట్టగానే మనకి లాక్స్ లో వ్యూస్ వస్తాయని మాత్రం అస్సలు అనుకోవద్దండి. అసలు మనకి వ్యూస్ రావడం అనేది చాలా కష్టం అనమాట. మన ఛానల్ మనమే ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది, మన ఛానల్ ని మనమే కొంతమందికి సజెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనమైతే మన ఛానల్ ని మనమే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, మన ఛానల్ ని మనమే సజెస్ట్ చేసుకోవాలండి. యూట్యూబ్ లో అందరు చెప్పబోయే టిప్ కూడా ఇదేనండి. క్రియేటర్స్ పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా చెప్పబోయే స్టార్టింగ్ టిప్ అయితే ఇదేనండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తుంటాం కదా, ఆ వీడియోని మనము ఫేస్బుక్ మీకు ఏ అకౌంట్స్ ఉంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ కానీ అంటే ఇప్పుడు ఇంట్లో 4 members ఉంటే 4 మొబైల్స్ ఉన్నాయనుకోండి, ఆ 4 మొబైల్స్తో కూడా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే అందరూ బిగినర్స్ అయితే ఇలాగే, పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా స్టార్టింగ్ ఇలాగే చేసేవాళ్ళు చేస్తుంటారు కూడా. సో చాలా మంది మీరు కూడా వీడియోస్ చూడండి, చాలా మంది కూడా ఫస్ట్ టిప్ అయితే ఇదే చెప్తారనమాట. మీ ఛానల్ మీరే సో పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా స్టార్టింగ్ ఇదే చేసే ఉంటారు అండి. సో వాళ్ళ వీడియోస్ కూడా చూడండి, మీరు వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా చూసి క్లారిటీగా మీరే మీ ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు చేసిన వీడియోని ఫస్ట్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ కానీ స్టేటస్ కానీ పెట్టడం, షేర్ చేసుకోండి ఫస్ట్. అలా అయితే సబ్స్క్రైబర్స్ రావడానికి మోస్ట్ అయితే మనకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మన ఫ్రెండ్స్ కదా, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి చెప్పండి, ఇది నా ఛానల్ కొత్తగా నేను స్టార్ట్ చేశాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అని అయితే మీరు చెప్తే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సో ఇదైతే ఫస్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు మీ ఇంట్లో మొబైల్స్ ఉంటాయి కదా, మీరు వీడియోస్ పెడుతూ అంటే డైలీ వీడియోస్ పెట్టాలండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వదిలేయడం కాదు, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి కంటిన్యూస్గా మీరైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి. వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలండి, అప్పుడే మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరగడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేసి వదిలేస్తున్నట్లు మీకు ఛానల్ ఎలా గ్రౌత్ ఉంటుంది. సో ఇది పాయింట్ పెట్టుకొని మీరైతే డైలీ వీడియోస్ పోస్ట్ చేయండి. మీకు అవ్వలేదనుకో 2 daysకి ఒకసారి, 1 week ఒకసారి, ఇలా అయితే కంటిన్యూస్గా ఆల్టరేట్ గా మీరైతే వీడియోస్ పోస్ట్ చేయడం అయితే చేయాలండి. ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి, అప్పుడే మీకైతే వ్యూస్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. సో అలాగే మీరు చేసిన వీడియోస్ ఉంటారు కదా, వెంటనే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. షేర్ చేసిన వెంటనే వాళ్ళు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇలా అయితే సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలాగే ఇంకొక విషయం ఏమంటే థంబ్నెయిల్స్ కరెక్ట్ గా పెట్టాలండి. థంబ్నెయిల్స్ బాగా పెట్టి దానికి ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ కూడా ఇస్తే మీకైతే
సబ్స్క్రైబర్స్ కూడా మీ కంటెంట్‌కి మీరు లోపల మీ థంబ్‌నెయిల్ చూసి చాలా మంది వీడియో అయితే ఓపెన్ చేసి ఉంటారు. అలా మీ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. సో, ఇది కూడా ఇంకొక టిప్ అండి. సో, ఇలా అయితే మీరైతే యూట్యూబ్‌లో సబ్స్క్రైబర్స్‌ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. అది మీ చేతుల్లోనే ఉందండి. సో, స్టార్టింగ్ నాకు వ్యూస్ వచ్చేయాలి అని అనుకుంటే ఎవ్వరికీ రావు. ఇన్‌కేస్ నాకు కూడా తక్కువే వస్తాయి వ్యూస్. ఎందుకంటే నేను కూడా ఛానల్ స్టార్టింగ్ కొత్తగానే స్టార్ట్ చేశాను. సో, మీరు కూడా ఇలా అయితే ఈ ట్రిక్స్ అయితే ప్లే చేసి మీ ఛానల్‌ని మీరే గ్రోత్ చేసుకోండి. ఆ తర్వాత మెల్లగా నెమ్మదిగా వాళ్ళే సబ్స్క్రైబర్ అనేది చేసుకుంటారు. సో, ఈ టిప్ ఎంతమందికి యూజ్‌ఫుల్ అయిందో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.